ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట, నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనము. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఈ మాటలను గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క గుణగణాలలో అత్యున్నతమైనటువంటి, అతి శ్రేష్టమైనటువంటి స్వభావంలో ఒకటి ఏంటంటే, ఆయన మనము చెప్పేటటువంటిది వినే దేవుడు. రెండవది, ఆయన మనతో మాట్లాడేటటువంటి దేవుడు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడడం మనం చూస్తాము. దేవుడు మోషే చెప్పినది వినటం కూడా మనం చూస్తాము. కాబట్టి ఆయన మనలను పిలిచేటటువంటి దేవుడు, మనం చెప్పేటటువంటిది వినేటటువంటి దేవుడు, అలాగుననే మనతో మాట్లాడేటటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవునితో మనము సహవాసం కలిగి ఉన్నాము ఈ జీవితంలో అనేటువంటి సత్యాన్ని, సంగతిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఎవరైతే ఆయన చెప్పినది వినటానికి సిద్ధంగా ఉంటారో దేవుడు వారితో మాట్లాడతాడు. ఎవరైతే ఆయన చెప్పినటువంటిది వినేటటువంటి శ్రద్ధ కలిగి ఉంటారో వారి మాటలను కూడా ఆయన వినేటటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మోషేతో మాట్లాడినట్లుగా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మోషేకు ఒక పని అప్పచెప్పినట్లుగా, పరిచర్య అప్పగించినట్లుగా మనల్ని కూడా ఒక పని కొరకు, పరిచర్య కొరకు దేవుడు పిలుస్తున్నాడేమో. కాబట్టి వాటిని మనం వినగలుగుతున్నామా? దేవుని యొక్క మాటలు మనం వినిన ఎడల అది మనకు దీవెన, అది మనకు ఆశీర్వాదం. దేవుడు ఎన్నో మార్లు నీతో మాట్లాడి ఉండవచ్చు, కానీ అది దేవుడి మాటలు కాదనో లేకపోతే విన్నట్లుగానో ఉండవచ్చు. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మాట మనం వింటే అది మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. పేతురు దేవుని మాట విని వల వేసి వలలో పగిలిపోయేటంత విస్తారంగా చేపలు పట్టాడు. నీవు కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విను. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలు. మీరు మాట్లాడుతుండగా వినే మనసు, ఆలకించే చెవులు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.